ముందుగా అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి ఎలా మొదలైంది, అసలు రాఖీ ఎందుకు కట్టుకుంటారో ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. వీడియో ఎండ్ వరకు చూడండి. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఎంతో ప్రేమానురాగాలతో జరుపుకునే ఈ పండగ ఎలా మొదలైందంటే, శ్రీకృష్ణుడు ద్రౌపది మహాభారతంలో శిశుపాలుడిని వధించే సమయంలో శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం తగిలి చూపుడు వేలికి గాయమై రక్తం కారుతుంది. అది చూసి చలించిపోయిన ద్రౌపది శ్రీకృష్ణుడి చూపుడు వేలికి తన కొంగుని చింపి కడుతుంది. ఆ రక్షణ బంధానికి కృతజ్ఞతగా శ్రీకృష్ణుడు ఆమెని సోదరిగా భావించి ఆపదలో ఉన్నప్పుడు కాపాడతానని మాటిస్తాడు. మద్దతుగా ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో శ్రీకృష్ణుడు ఆమెను కాపాడాడు. ఈ ఘటనే రక్షాబంధన్ కి పునాది అని నమ్ముతారు. ఇది మన హిందూ సాంప్రదాయాల్లో ఎంతో పవిత్రంగా మనం జరుపుకునే మన రక్షాబంధన్ పండగ. ఈ పండగ రోజున అన్న తమ్ముళ్ళు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ తన మణికట్టుకైతే రాఖీ కడతారు. కాదు, అన్న తమ్ముళ్ళు కూడా తన చెల్లి అక్కలు కూడా ఎంతో సుఖంగా ఉండాలని, ఏ కష్టం వచ్చినా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకు బహుమతులు కూడా ఇస్తారు. ఒకప్పుడు బంధాలకు బంధుత్వాలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది, ఈ రోజుల్లో అలా లేదు. ఈ పండగ అయితే ఒకప్పుడు చాలా బాగా జరుపుకునే వాళ్ళు, అన్న చెల్లెళ్ళని తమ్ముళ్ళని చాలా బాగా జరుపుకుంటుండే. కానీ ఈ రోజుల్లో మాత్రం డబ్బు అని చెప్పి జనాలు డబ్బు వెనుక పడి ఆ బంధాలు మర్చిపోతున్నారు. ఈ జనరేషన్ లో మాత్రం ఈ పండుగని అసలు ఎట్లా అంటే గొల కొయ్యి గొడవలు అని చెప్పి విషయంలో గొడవ పడి బంధాలు అయితే దూరం అవుతున్నాయి. సో అసలు అట్లా చేయకండి. నా ఫ్యామిలీకి మించింది ఏది లేదు. అక్క చెల్లెల బంధం అనేది అసలు ఎన్నో జన్మల పుణ్యం. అది చాలా మంది చెల్లెలు లేరు, అక్క లేరని బాధపడతారు. సో మీకున్నా మీరు ఇలా చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. సో ఈ పండుగని మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. అక్క చెల్లెలతో గానీ అన్న తమ్ములతో గానీ మనం ఎంత మంచి కలిసి ఉంటే బాగుంటది ఫ్యామిలీ కూడా. సో అందరికి రక్షాబంధన్ ఇంకోసారి ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ ముందుకు వస్తా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. మీరు కూడా మీ అన్న తమ్ములతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి.